ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిండు అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసెంబ్లీలోనే నేరుగా చేతులెత్తేశాడు. తానింకా మింగలేనని చెప్పి మంగళవారం మాటలు చెప్పేశాడు. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎందుకు చేతులెత్తేశాడు? అసెంబ్లీలో జరిగినటువంటి ఆ సంచలనమైనటువంటి ఘటన ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అధికార మదంతో అహంకారంతో నా అధికారం శాశ్వతమైనటువంటి బలుపుతో చాలా కారుకూతలు కూశాడు గత 4 సంవత్సరాల 10 నెలలుగా. అయితే 2 నెలల్లో ఓడిపోతున్నానని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని చెప్పకనే చెప్పేస్తూ శాసనసభలో కనీసం ప్రతిపక్షాలకు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకుండా నీచానికి పాల్పడుతున్నది మనందరికీ తెలుసు. సరే, చంద్రబాబు నాయుడు గారు గత కొద్ది నెలలుగా ఆయన్ని ఎప్పుడైతే శాసనసభ వేదికగా అవమానించారో అప్పటి నుంచి రావట్లా. బట్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మాత్రం ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఆ శాసనసభకి వెళ్తా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి నిన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా అతను మాట్లాడినటువంటి కారు కూతలు నేరుగా ఒప్పేసుకున్నాను, నా పని అయిపోయింది, నేను ఓడిపోబోతున్నాను అని చెప్పకనే చెప్పేశాడు. ఏ విధంగా అయ్యా అంటే ఆయన ఏమంటారంటే 2 నెలల్లో రాబోయే మన ప్రభుత్వం అంటే ఇప్పుడుండేది ఎవరు ప్రభుత్వం? మీ మాజీ మంత్రి భాషలో చెప్పాలంటే ఎవడమ్మా మొగుడు ప్రభుత్వం? నీ ప్రభుత్వం కాదా బొచ్చు? 4 సంవత్సరాల 10 నెలల సమయం నీకు సరిపోలేదా ఏం పెకటానికి? చంద్రబాబు నాయుడు గారిని అన్నావు కదా 5 సంవత్సరాల్లో రాజధాని నిర్మించలేకపోయావా అని. 5 సంవత్సరాల్లో నువ్వేం పీకావా పొట్టుగాడ? చంద్రబాబు నాయుడు గారు ఏమీ లేనటువంటి రాష్ట్రానికి ఇక్కడ ల్యాండ్ పూలింగ్ చేశారు, భవనాలు కట్టారు, అసెంబ్లీ కట్టారు, అన్ని ఏదైతే ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, జడ్జిలకి, మంత్రులకి, శాసనసభ్యులకి వీళ్ళందరికీ సంబంధించినటువంటి నివాసాలు కూడా 70 నుంచి 90% పూర్తి చేస్తే నువ్వు 4 సంవత్సరాల 10 నెలల్లో పీకింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ ఇతను ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉంటుందంటే లేస్తే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, దుసట చెత్తట అంటే ఇతనికి పలకటానికి రానటువంటి పదాలను పలికేటువంటి ప్రయత్నం చేయటం. ఇతను బతుకెవడికి తెలియదు. 10 నిమిషాలు పేపర్ చూసి చదవాలంటే 10 బూతులు మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఇతనంట 2,50,000 కోట్లు బటన్ నొక్కాడంట. ఎవడమ్మా మొగుడు సొమ్ము నొక్కావు నువ్వు? 10 రూపాయలు వేసి 90 రూపాయలు మింగేది రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు ఏంది నా బొచ్చులోది నువ్వు ఇచ్చే మాట ఎక్కడన్నా విలువ ఉందా? నీ ఎస్సీలు అయితే వాళ్ళ మీద ఎందుకు దాడులు జరిగాయి? వాళ్ళని ఎందుకు హత్యలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది? నీ మైనార్టీలు అయితే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ సొంత బంధువులు కడప జిల్లాలో మైనార్టీల భూములు లాక్కుంటే నువ్వు న్యాయం చేసావా జగన్మోహన్ రెడ్డి? నీ మైనార్టీలు కదా ఎందుకు చేయలేకపోయావు? నీ బీసీలు అయితే వాళ్ళ మీద ఈ రకమైనటువంటి అరాచకాలు జరుగుతూ ఉంటే ఏ రోజన్నా గొంతెత్తి మాట్లాడావా? నా అక్కశమ్మలు అంటావు. నీ అక్కశమ్మల మీద ఘోరమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే ఆపగలిగావా జగన్మోహన్ రెడ్డి? శాసనసభను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అబద్ధపు కారుకోతలు కూసేటువంటి ప్రయత్నం. ఉండేది 2 నెలలు, జరిగేది చివరి శాసనసభ. రేపుతో నీ జీవితానికి ముఖ్యమంత్రిగా శాసనసభలో ఉండేటువంటి చివరి రోజు అది. సరే, పులివెందుల ప్రజలు కనుక సరైనటువంటి తీర్పిస్తే మీ బాబాయిని మీరే వేసేసిన దానికి కనుక ప్రజలు సరిగ్గా రెస్పాండ్ అయితే శాసనసభ్యుడిగా కూడా చివరి సభ ఇదే అవుద్దనుకో, అది వేరే విషయం. అది కోరుకోవట్ల మేము కూడా. నువ్వు శాసనసభకు రావాలి. 4.5 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి తప్పుడు పనులకి నువ్వు అనుభవించాలి ఖచ్చితంగా. అదేవిధంగా నీకు 4 సంవత్సరాల 10 నెలలు సహకరించినటువంటి అనేక మంది తప్పుడు పోలీసులు, ప్రభుత్వ అధికారులు వాళ్ళ తొత్తర తీర్చుకునే రోజులు కూడా నీ కళ్ళతో నువ్వు చూస్తూ ఉండాలి. నువ్వు చేసినటువంటి తప్పులకి వాళ్ళు బలయ్యేటువంటి ఘటనలు నువ్వు చూడాలి. వాళ్ళు కూడా నువ్వు చేసినటువంటి దౌర్భాగ్య పనులకి, నువ్వు చేపించినటువంటి నీచమైనటువంటి పనులకి మా బతుకులు ఇలా అయిపోయాయని చెప్పి నీ ముందు కూడా నేరుగా నీ మొహాన్ని చెప్పేటువంటి పరిస్థితి రావాలి. ఇవాళ సింగిల్గా రండి, 175 పోటీ చేయండి, నీకెందుకయ్యా బొచ్చులోది? సింగిల్గా వచ్చేవాడు సింహం అయితే మరి 2004లో మీ నాన్నగారు సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్, ఎంఐఎం ఈ రకంగా 5 పార్టీలతో పొత్తు పెట్టుకొని వచ్చినప్పుడు మీ అయ్యా రోజు సింహం కాదా? మీ అయ్యా పనికిమాలినోడని చెప్పి నీ పార్టీ మంత్రులు, శాసనసభ్యులు చెప్పడానికి వస్తా ఉన్నారా? ఒక్క మంత్రి అన్నా, ఒక్క శాసనసభ్యుడైనా గత 4 సంవత్సరాల 10 నెలల్లో ఈ రకంగా మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం, ప్రజలకు సంక్షేమం అందించాం అని చెప్పగలిగే విధంగా ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? శాసనసభలో కానీ బయట ప్రెస్ మీట్లో కానీ లేస్తే చంద్రబాబు ఆయన భజన, లేకపోతే లోకేష్ గారిని అవమానించడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఇది తప్ప మీ బతుకులకి 4 సంవత్సరాల్లో 10 నెలల్లో సాధించింది ఏమీ లేదు కదా. అంటే సంపాదించడం అంటే రాష్ట్రం కోసం సంపద సృష్టించలేదు, కానీ మీరు 1000 కోట్లు, లక్షల కోట్లు అక్రమంగా అవినీతిలో గంజాయి దగ్గర నుంచి, డ్రగ్స్ దగ్గర నుంచి, భూదందాల దగ్గర నుంచి, ఇసుక దందా దగ్గర నుంచి, అక్రమ మద్యం తయారు చేయడం దగ్గర నుంచి, ఎర్రచందనం దగ్గర నుంచి ఇవన్నీ చేశారనుకో, అది వేరే విషయం ఎందుకు అవుద్ది? ఈ దౌర్భాగ్యమైనటువంటి పనులు మీరు చేయబట్టే ఇవాళ ప్రజలు మీకు తొత్తర తీర్చడానికి
సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఇవాళ నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థల్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటే ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసేటువంటి పరిస్థితి కనిపిస్తుండడంతో అప్పుడు వ్యవస్థలు అంటే ఎన్నికల కమిషన్ కానీ, డీజీపీ కానీ, సిఎస్ కానీ నీకు అనుకూలంగా ఊడిగం చేయరు కాబట్టి ఓటమి భయంతో ఘోర ఓటమి నీ కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఇంకా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తగలేస్తూ ఇంకా 19 ఎంపీ సీట్లు వస్తాయంట ఈ పోటుగాడికి. దేనికోసం వస్తాయి? నువ్వు గెలిచేటువంటి ఎంపీ సీట్లు పట్టుమని 4 చెప్పు. నీ కడప జిల్లాలో నువ్వు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలుస్తావు చెప్పు. నీకు 10కి 10 గెలిచినటువంటి నెల్లూరు జిల్లాలో నీ పరిస్థితి ఏంది చెప్పు. నీకు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు దొరికేటువంటి పరిస్థితి లేదు. నువ్వు ప్రకటించినటువంటి అభ్యర్థులు కూడా నీ పార్టీ నుంచి పారిపోయే పరిస్థితిలో ఉన్నారంటే నీ ఓటమి ఖాయమైపోయింది. శాసనసభలో నీ ప్రసంగాలన్నీ ప్రజలకి చాలా ఘోరాతి ఘోరంగా, నీచాతి నీచంగా ఓటమి ముందున్నోడు మాటల్లాగా అనిపిస్తూ ఉన్నాయి.